హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. తత్వసారంలో స్వామివారు అంటున్నారు, ఎన్ని తిన్నను తృప్తి లేదన్నా, భోగజాలపు అనుభవానికి అంతు లేదన్నా, విషయ భోగమునెంతబడిసినా చాలు అనదు పాడు మనసు, తృప్తి లేని జీవితంబున శాంతి ఎన్నడూ కలుగకుండును, తత్వసారము తెలుసుకోరన్నా, తద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఎన్ని పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత ఎంత తింటున్నాము, ఎన్ని తింటున్నాము, ఎంత తిన్నా, ఎంత ఒక తినడమే కాదు, ఎంత విన్నా, ఎంత చూసినా, ఎంత వాసన చూసినా, ఎంత స్పర్శానుభవాలు పొందుతున్నా దేని ఎందైనా మనకు తృప్తుందా? ఈ భోగజాలపు అనుభవానికి అంతుండదు. ఒకటేసరికి మరొకటి ఇంకా కావాలి అంటూ విషయ భోగాల యందు ఆసక్తి పెరిగిపోతుందే తప్ప తృప్తినివ్వదు. ఈ విషయ భోగాలు నువ్వు ఎంత పొందుతున్నా చాలు అని అనదే పాడు మనసు. ఎందుకంటే దానికి చాలు అనిపించేటువంటి శాంతినిచ్చేటువంటిది ఏది విషయాల్లో లేకపోవడం చేత అక్కడ దానికి చాలు అనిపించడం లేదు. తృప్తి కలిగితే చాలు అంటుంది కదా. కాబట్టి ఈ విషయ వస్తువుల యందు తృప్తినిచ్చే వస్తువు ఏదీ లేదు. కాబట్టి తృప్తి లేని జీవితంలో శాంతి ఎలా కలుగుతుంది? శాంతి కావాలి అంటే తృప్తి కావాలి. తృప్తి కావాలంటే తృప్తినిచ్చేదేదా అని పరిశీలిస్తే, నేను ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్న ఈ విషయ సుఖాలలో ఎంత అనుభవించినా తృప్తి లేదు, అందుచేత శాంతి ఉండడం లేదు. కాబట్టి శాశ్వత తృప్తి, శాశ్వత శాంతి పొందాలి అంటే ఈ దృశ్య విషయములందు అది దొరకదని తెలుసుకుని, వీటికి ఆధారమైనటువంటి ఆ దృక్స్వరూపమైన ఆ పరమాత్మ యందే నిజమైన శాంతి ఉందని గురుబోధతో తెలుసుకుని, ఇంద్రియ విషయ వ్యామోహాలను విడిచి, శాంతి తృప్తి లేని వాటిని విడిచి తృప్తిని, శాంతిని అందించేటువంటి పరమ శాంతి స్వరూపమైన ఆ పరబ్రహ్మమునందు మనసుని లయింప చెయ్యవయ్యా. అప్పుడు నీకు నిజమైన శాంతి దొరుకుతుందో ఈ సాధకుడా అని స్వామి ఈ విషయభోగాల యొక్క విలువలేనితనాన్ని మనకి తెలియచేస్తూ, దాని మీద విరాగాన్ని నువ్వు ఎలా పొందాలి అన్నదాన్ని కూడా చక్కగా తెలియచేసినటువంటి శ్రీ సద్గురుదేవులకు అనేక వందనములు. హరి ఓం.